హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం నువ్వుల కారం పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇక్కడ నేను ఒక డబ్బా నువ్వుల్ని తీసుకుంటున్నాను. వాటిని ప్యాన్లోకి వేసుకొని స్టవ్ చాలా సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ కలర్ మారేదాకా వేయించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, టేస్ట్ బాగోదు. సిమ్లో పెట్టుకొని అలా కలర్ మారేదాకా వేయించుకున్న తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలంటే మీరు తీసుకునే నువ్వుల్ని బట్టి కారంని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నాకైతే 15 మిరపకాయలు అలా పట్టాయి. వాటిని కూడా సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. అలా ఒక 2 నిమిషాల పాటు కలర్ మారేదాకా వేయించుకొని ఇప్పుడు ఒక స్పూన్ మినపగుండ్లు, 2 స్పూన్ల ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా బాగా వేగి కలర్ మారిన తర్వాత ఇక్కడ 2 రెమ్మల కరివేపాకును వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 6 లేదా 7 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని వాటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను రోట్లో రుబ్బుకుంటున్నానండి. ఒకవేళ మీకు రోలు అందుబాటులో లేకపోతే కనుక మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. కానీ రోట్లో రుబ్బుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలా రోట్లో వేసేసుకొని బాగా దంచుకోవాలి. నువ్వుల్ని అలా దంచుకున్న తర్వాత ఇక్కడ ముందుగానే వేయించి పెట్టుకున్న అన్నిటిని ఒకసారి మిక్సీ పట్టేసుకొని వాటిని కూడా అందులో వేసేసి దంచుకున్నాను. మరీ మెత్తగా చేయకుండా లైట్గా పొడిగా ఉండేటట్టు దంచుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా. అంతే, చాలా సింపుల్గా 5 నిమిషాల్లో నువ్వుల కారం పొడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా, టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.